కూడి వచ్చిన ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ప్రత్యేకంగా ఫిలిప్పైన్ దేశం నుంచి సహోదరి నీలిమ, అంటే మా స్టూడెంట్ యొక్క కూతురు ఎంబీబీఎస్ చదువుతుంది. అక్కడ ఆమె మన అందిన ఆరాధన చూస్తూ ఉన్నది. అక్కడ ఆరాధన లేదు అంకుల్, కాబట్టి నేను మీ యొక్క ఆరాధనని చూస్తున్నాను ప్రతి వారం అని చెప్పి దాదాపు చాలా రోజులుగా చూస్తున్నది. ఆమెకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సుందర్రావు మరియు రాధాకృష్ణ దయాకర్ గారి యొక్క స్నేహితుడు కూడా చూస్తున్నాడు. ఆయన కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని యొక్క ప్రేమలోని గుణాతిశయాలైనటువంటి దీర్ఘశాంతము లేదా సహనము లేక ఓర్పు, మూడు ఒకే రకమైనటువంటి అర్థాన్ని కలిగిస్తున్నాయి. దేవుని యొక్క ప్రేమలోని దీర్ఘశాంతము, సహనము, ఓర్పు, ఈ యొక్క మూడు అంశాలకు సంబంధించినటువంటి పాఠాన్ని మనం చదవబోతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలం సహించును, అంటే ఈ యొక్క ప్రేమ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాధాన్యమైనటువంటి భాగాన్ని సంతరించుకున్నది. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మొదటి యోహాను 4:8. ఈ దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నందువలన ఆయన ఏ విధమైనటువంటి గుణాతిశయాలను కలిగి ఉన్నాడో యోనా పుస్తకంలో ఒక వివరణ ఇస్తున్నాడు దేవుడు. యోనా 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం అక్కడ చదివినట్లయితే, యోనా పుస్తకము 4వ అధ్యాయము 1-2 వచనాలు. యోనా దీన్ని చూసి ఒక చిత్తాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమంతుండగా ఇప్పుడు జరిగినని నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహు శాంతమును, అత్యంత కృపయు గల దేవుడు అయింది పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదని నేను తెలుసుకొని దానికి ముందుగానే దశిష్లకు పారిపోతుంది. నేనిక బ్రతుక కంటే చచ్చుటమేలో యెహోవా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సందర్భం ఏంటి అని అంటే, దేవుడు యోనా అనేటువంటి నినివే అనేటువంటి పట్టణానికి దైవ సేవకుడైనటువంటి యోనాని పంపిస్తాడు. యోనాని నినివే పట్టణానికి పంపించినప్పుడు యోనా భయపడిపోతాడు. ఎందుకు అంటే, దేవుడు వారిని నాశనం చేస్తానని నాతో చెప్తున్నాడు. మళ్ళీ వారు మారుమనసు పొందగానే దేవుడు వారిని కనికరిస్తాడు. జాలిగల దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. కాబట్టి నాకిది లేనిపోని బాధ అని చెప్పి వేరే మార్గాన్ని, ఒక టికెట్ కొనుక్కొని దర్శించుకు పారిపోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, 2వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని గురించి మనం చూసినప్పుడు, నీవు కటాక్షమును, జాలియును, బహు శాంతమును గల అత్యంత కృపగల దేవుడు అయింది. అంటే దేవుని యొక్క గుణాతిశయాలు. దేవుడు ఎలాంటి వాడంటే అత్యంత కనికరము, ఆ తర్వాత కటాక్షము, బహుశాంతమును కలిగినటువంటి దేవుడు. శాంతము అంత శాంతమన్నా, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతమన్నా, జాలి అన్నా దాదాపు ఒకే పదాలు, సహనం అన్నా ఒకే భావాలు చూపిస్తున్నాయి. ఇలాంటి గుణాతిశయాలు క్రైస్తవులమైనటువంటి మనలో పుణికిపుచ్చుకోవాలి. మనం వాటిని అలవర్చుకోవాలి, మనం వాటిని నేర్చుకోవాలి. ఎందుకు చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ ప్రేమ భాగాలను మనం కలిగి ఉండకపోతే, ప్రేమ యొక్క గుణాతిశయాలు మనలో లేకపోతే మనం ఎలాంటి వారమై ఉన్నామో చెప్తున్నాడు. చూడండి అక్కడ, ఒకవేళ నేను మనుషుల భాషలతో మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం నాకు ఉండొచ్చు, లేదా జ్ఞానాన్ని విపరీతంగా అభ్యాసించి జ్ఞానమైనటువంటి మాటలు చెప్పేటువంటి సామర్థ్యం నాకు ఉండొచ్చు.
లేదా ఇతరులకి నేను విస్తారమైనటువంటి సహాయము దానం చేసేటువంటి గుణం నాకు ఉండొచ్చు. కాల్చబడేటువంటి నా శరీరాన్ని కాల్చుటకు నేను అప్పగించుటకు ఒకవేళ త్యాగం నాకు ఉండొచ్చు. కానీ అక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రేమ లేకపోతే వ్యర్థుడు. తిన్నటువంటి వారు గమనించండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమను లేనిటువంటి వాడు దేవుని ఎరగడు అని అంటున్నాడు. ఒకవేళ మనలో ఈ యొక్క ప్రేమ అనేటువంటి గుణాశయం లేకపోతే మనం ఎలాంటి వారమై ఉన్నామో వ్యర్థులమై ఉన్నాము అంటున్నాడు. చూడండి అక్కడ ప్రేమ 1వ వచనంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను. ప్రేమ లేని వాడినైతే మ్రోగేడి కంచును గనగనలాడు తాళమునయ్యుదును. మనకు తెలుసు కంచు ఏ విధమైన శబ్దాన్ని ఇస్తుందో మనందరికి కూడా తెలుసు. ఒకవేళ మనం ప్రేమ లేనటువంటి వారమైతే ఆ యొక్క మురుగడి కంచును గనగనలాడు తాళమునై ఉన్నాము అని అంటున్నాడు. ప్రయోజనం ఏముంది? ఇప్పుడు కంచు శబ్దం చేస్తుంది, పెద్ద విస్తారంగా సౌండ్ చేస్తుంది. సౌండ్ చేసినప్పటికీ కూడా దానిలో ఏమాత్రం ప్రయోజనం లేదు. అదేవిధంగా ఇక్కడ కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి 2వ వచనంలో ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నింటినీ జ్ఞానమంతి ఎరిగిన వాడినైను కొండలను పెకలెప్పగల సంపూర్ణ విశ్వాసం గల వాడినైను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. చూసారండి, ఒకవేళ నేను విస్తారమైనటువంటి కొండలను పగలగొట్టి త్రవ్వి వాటిని తోడేసి ఎంత బలమైన ఉండొచ్చు నాకు, లేకపోతే కాల్చబట్టుకు నా శరీరాన్ని అప్పగించినటువంటి ఆ యొక్క త్యాగం కూడా నేను చేయొచ్చు, ధైర్యం కూడా చేయొచ్చు. లేదా పేదలకు విస్తారమైనటువంటి దాన ధర్మాలు చేసేటువంటి సామర్థ్యం కూడా నాకు ఉండొచ్చు. కానీ ప్రేమ అనేటువంటిది ఒక క్రైస్తవ జీవితంలో లేకపోతే ఏమైందట? వ్యర్థమైనది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి 3వ వచనం కూడా అంటున్నాడు, వేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు. నువ్వు ఎంత త్యాగం చేయి, ఎన్ని గొప్ప పనులను చేయి, ఎంత అందంగా పాడు, ఎంత అందంగా అద్భుతంగానే మాట్లాడు, లేదా ఎన్ని వేల రూపాయలను నువ్వు దాన ధర్మాలు చేయి. ఈరోజు మనం చూస్తుంటాం, అనేక మంది దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉంటారు, మంచి తలాంతులు కలిగినట్టు వాళ్ళు ఉంటారు, మంచి త్యాగం చేయగలిగే సమర్థత కలిగినట్టు వారు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ప్రేమ అనేది లోపిస్తుంది అనే విషయాన్ని మనం అప్పుడప్పుడు కొంతమందిని చూడగలం. అలాంటి అన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే నేనేమై ఉన్నాను? వ్యర్థుడును అని అంటున్నాడు. కానీ ప్రియమైన వారు 4వ వచనంలో ముఖ్యంగా మన పాఠం అది, ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును అని అన్నాడు. ఈ 2 పాయింట్లే మనం చూడబోతున్నాం. ప్రేమ ఏం చేస్తున్నదా? దీర్ఘకాలం అంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఓర్చుకో అని అంటుంటాం. లేదు కదా, నేను అసలు ఇక మీద తట్టుకోలేను, నేను వార్చలేను, సహించలేను, ఇక మీద నేను తిరగబడాల్సింది అని చెప్పి అంటుంటాం కొంతమంది. అంటే అర్థం ఏంటి? అంటే మనలో ఆ యొక్క దీర్ఘకాలం సహించే స్వభావం లేదని అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మనలో ప్రేమ ఉన్నట్లయితే ఏం చేస్తుంది? 4వ వచనంలో ఏమండి? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఖచ్చితంగా మానవులందరి ఎడల దీర్ఘశాంతాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి, లేదా సహనాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి, లేదా ఓర్పు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కనుక ఈ యొక్క ఓర్పు ఎవరెవరి ఎడల మనం కలిగి ఉండాలో మనం చూద్దాము. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో పౌలు ఆ యొక్క దశలోనికీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి. అంటే సాటి మానవుల ఎడల మనం ఎలాంటి వారంగా ఉండాలి? దీర్ఘశాంతము లేదా ఓర్పు సహనాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎవరి ఎడల కలిగి ఉండాలి? సాటి మానవుల ఎడల మనం కలిగి ఉండాలి, సాటి వ్యక్తుల ఎడల మనం కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క గుణాతిశయాల్లో దేవుని యొక్క కార్యాలను మనం కలిగినటువంటి వారుగా ఉంటామనే విషయాన్ని మనం గ్రహించగలం. చూసినట్లయితే యోనాకు ఆ పాఠం చెప్పాడు.
యోనా విషయంలో దేవుడు ఆ పాఠాన్ని అతను నేర్పాలని అక్కడ అతనికి చెప్పాడు. ఏంటి తెలుసా, మనం పోయిన వారం కూడా దీన్ని ప్రస్తావించాం. ఏంటి ఆ విషయం అని అంటే, యోనాని ఆ నినివే పట్టణం నాశనం అవుతుందని చెప్పి అది ప్రకటన చేయి అని చెప్పంటే యోనా పోయి ఇంకా 40 దినాల్లో ఈ నినివే పట్టణం నాశనం కాబోతుంది, మీరు మారుమనసు పొందండి అని చెప్పి వారికి ప్రకటించాడు. వారు ఏం చేశారు, చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా మారుమనసు పొందారు. రాజు మొదలుకొని దాసులు అందరూ కూడా మారుమనసు పొంది బూడిద పూసుకొని ఉపవాసం పాటించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వారు చేస్తానని చెప్పినటువంటి కీడు చేయకుండా మానాడు. ఈ యోనా ఏమనుకుంటున్నాడంటే దేవుడు వారిని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక స్టోరీ అతనికి వినిపిస్తాడు, లేదా ఒక వాస్తవాన్ని వినిపిస్తాడు. ఏం చేస్తాడంటే ఒక రాత్రిలోనే ఒక సరస్వతిని పోయి పుట్టిస్తాడు దేవుడు. పుట్టించి అతను చల్లటి నీడని అందిస్తాడు. మళ్ళా వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక పురుగును పుట్టించి ఆ యొక్క సరస్వతిని దొరిపించి చంపేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, యోనా నీ కోపం వస్తుందా అని అంటే, అవును మరణమయ్యేంతగా కోపం వస్తుంది నాకు అని అంటాడు. నువ్వు ఒక ఆ యొక్క సొసైటీకి ఎత్తలేదు, దాన్ని నీళ్లు పోయలేదు, దాన్ని నువ్వు పెంచలేదు. మరి అది ఒక రోజు వచ్చి అదంతదే పోయినటువంటి సొసైటీ నువ్వు పోతేనే అంత బాధపడుతున్నావే. మరి ఇంత విస్తారమైనటువంటి జనం 1,20,000 మంది కంటే జనం అక్కడ ఉన్నటువంటి జనాన్ని పాడు చేసే విషయంలో మరి నేనే విధంగా ఉండాలి? నేను వారిని సృష్టించాను, వారిని పోషిస్తున్నాను, వారిని సంరక్షిస్తున్నాను, మరి నాకు ఆ యొక్క జాలి వద్దా అని యోనాకు ఆ పాఠాన్ని చెప్తాను. కాబట్టి అలాంటి కనికరము లేదా అలాంటి జాలి, అలాంటి మరి దీర్ఘశాంతం అనేటువంటిది దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా మన జీవితాల్లో కలిగినటువంటి వారుగా ఉండాలి. అలాంటి జీవితం లేకపోతే చూసే వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, మీరు క్రైస్తవులంట, ఇప్పుడు చూస్తే బైబిల్ పట్టుకుని ప్రార్థన పోతారు, ఇప్పుడు చూస్తే మరి ఆ యొక్క చర్చికి పోతుంటారు, మరి వీరిలో ఏమాత్రం కూడా ఆ యొక్క గుణాలు కనపడలేదే అని చెప్పి మనల్ని దూషించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రత్యేకంగా లోకం మనల్ని చూస్తుంది, లోకం మనల్ని వేరెత్తి చూస్తుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మన మాటలలోనూ, మన యొక్క ప్రవర్తనలోనూ, మన యొక్క గుణగణాల్లోనూ అన్నింటిలో కూడా మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అట్టి మాదిరికరమైన గుణాల్లో ఈ యొక్క దీర్ఘశాంతము, జాలి, సహనం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి భాగంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుణాన్ని దేవుడు కలిగి ఉన్నందువలన దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ గుణాన్ని ఖచ్చితంగా కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ దీర్ఘశాంతము లేదా ఓర్పు, సహనం అనేటువంటిది మనం దేవుని యొక్క వాగ్దానాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందడానికి ఏమవుతుందంటే ఒక అడుగు జాడగా లేదా ఒక మార్గంగా మనకి కనబడుతున్నట్టుగా అబ్రహాం యొక్క జీవితంలో మనం చూడగలం. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకి 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు, నేను నీ కుమారుని ఇస్తానని చెప్పన్నాడు. ఆయన ఏ విధంగా ఓర్పుతో సహించాడు ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొట్టమొదటి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆ మాట నమ్మి చూశారండి. అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మి దాని తర్వాత ఏం చేశాడు ఆయన? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇక దేవుడు నాకు ఏమాత్రం సాయం చేయట్లేదు, దేవుడు నాకు ఏమాత్రం కూడా మేలు చేయట్లేదు అని చెప్పి దేవుడు దూషించిపోయాడా? ఈరోజు మనుషుల్లో అనేక మంది మనం చూస్తుంటాం. కొన్ని సంవత్సరాల పాటు ఓర్చుకోవాల్సి వస్తే ఓర్చుకోలేని పరిస్థితి మనలో అనేక మందిని మనం చూస్తుంటాం. కానీ కొంతమంది అనేక సంవత్సరాలు ఓర్చుకొని ఆ యొక్క మరి వాగ్దానాలను పొందినటువంటి వారిని కూడా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ అబ్రహాం గురించి చెప్తున్నాడు. దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలు, మొట్టమొదటిగా ఆయనకి సంతాన వాగ్దానం చేశాడు, రెండోది భూ వాగ్దానం చేశాడు, మూడోది ఆశీర్వాద వాగ్దానాన్ని ఆయనకు చేశాడు. ఈ వాగ్దానాలను స్వప్నించబడడానికి ఆయన ఏం చేశాడు చూడండి. 11-12 వచనాల్లో, హెబ్రీ 6వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చూద్దామండి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను చాలు. మీరు మందులు కాక, మందులు అంటే ఏంటండి?
అంతే కదా. మందులు అంటే మనం మెడికల్ షాపులు పోయి మందులు కొనుక్కొస్తాం చూసారా, అది కాదు. ఇక్కడ మాట్లాడింది సోమరులు కాకుండా మీరు మందులు కాక ఏం చేయాలట, విశ్వాసం చేతను ఓర్పు చేతను ఎవరిని పోలు నడుచుకోవాలి, మనకు ముందున్నటువంటి వారిని పోలు నడుచుకోవాలి. మనకు ముందు ఎవరిని పెట్టాడు దేవుడు, అబ్రహామును పెట్టాడు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఒకసారి ఆలోచన చేయండి, అబ్రహాం యొక్క సహనాన్ని ఒకసారి ఆలోచన చేయండి, అబ్రహాం యొక్క ఓర్పును ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడో మీరు ఆలోచన చేస్తే ఇన్ని సంవత్సరాల ఓపిక పట్టి మనం అవుతుందా బ్రదర్ అని చెప్పి మీరు అనొచ్చు. నాకు కూడా కొంత సహనం ఉంది, నేను కూడా కొన్ని కార్యాలు ఓర్చుకుంటూ వస్తున్నా. ఎందుకంటే దేవుడు ఆ యొక్క సహనము ఓర్పు అనేటువంటిది మనం కలిగి ఉండాలనే దానికోసమే ఈ యొక్క భూమి మీద మనల్ని అభ్యాసం చేస్తున్నాడు. ఈ అభ్యాసాన్ని కనుక మనం తృణీకరించినట్లయితే, ఈ అభ్యాసాన్ని కనుక మనం వద్దు అని చెప్పి త్రోసివేసినట్లయితే మనం ఆ యొక్క వాగ్దానాలు పొందలేము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ వాగ్దానాలను పోలిన వారిని, వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకునండి అంటున్నాడు. వారు ఎలాగ వాగ్దానాలు పొందారు, ఊరికినే పొందారా? ఏమండి, ఇప్పుడు ఒక యజమానుడు మనకి ఏదైనా నువ్వు 2 సంవత్సరాలు పని చేయి నీకు పలానా ఇస్తానని చెప్పి మనకు చెప్తాడు. అన్ని సంవత్సరాలు చేయకుండా నాకు వెంటనే రాలేదని చెప్పి మనము వెంటనే ఇసుకుని పోయినట్లయితే ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క కార్యాలను మనం సాధించగలమని ఖచ్చితంగా లేదు. మనకు ఓర్పు కావాలి. దాదాపుగా నేను చెన్నై బైబిల్ స్కూల్లో ఇప్పుడు 30 సంవత్సరాలుగా నేను అక్కడ ఉంటున్నాను. నాకంటే వెనకొచ్చినటువంటి వాళ్ళు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఓపిక చేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక అనుకున్నది కాలేదు కాబట్టి నేను ఉండను బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నేను చాలా మంది చూశాను. నా యొక్క జీవితంలోనైతే ఆయన ఏమన్నా అది ఎప్పుడన్నా రాని, నాకైతే ఒక నమ్మకం ఉంది, నేను అనుకున్నది రీచ్ కాగలను అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. కాబట్టి నేను ఓర్చుకుంటూ ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అపహాసాలు వచ్చినా ఓర్చుకుంటూ నేను జీవించినటువంటి జీవితం నాకు బాగా గుర్తొస్తుంది. మీరు చూస్తే ఒక పరాయి రాష్ట్రంలో పోయి ఉండటం అనేది భాషా వ్యత్యాసం, అవమానాలు, తర్వాత స్నేహితులు ఉండి యాక్టివ్ వీరు మనోడు కాదు, మన స్నేహితుడు కాదు అని చెప్పి అపహాసం చేయడం, ఇలాంటి ఎన్నో ఉంటాయి. మరి వాటన్నిటిని సహించి వాటన్నిటిని ఓర్చుకొని మరి ఈరోజు దేవుని దయ వలన ఏ విధంగా బతుకుతున్నామంటే అది ఓర్పే కారణం అనే విషయం నా జీవితంలో నేను చెప్పగలను. అదేవిధంగా మనందరం కూడా మనకున్నటువంటి కొన్ని వాగ్దానాలను పొందాలి అంటే, మనకున్నటువంటి ఆశీర్వాదాలను మనం పొందాలంటే ఫస్ట్ మనకు విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. అబ్రహాంకి విశ్వాసం ఉందా లేదా? దేవుడు చెప్పిన మాట నమ్మాడా లేదా? నమ్మాడు. విశ్వాసంను ఓర్పు కూడా కావాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ యొక్క ఓర్పు చేత వాగ్దానం స్వతంత్రించినటువంటి వారిని పోలి నడుచుకునండి అంటున్నాడు. 13 వచ్చింది చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచ్చాం, 13-14 వచ్చాం. సారీ, 13-14 సార్. దేవుడు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నేను విశ్రమింపజేస్తున్నానని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన పనులు పొందారు. దేవుడు అబ్రహాముకు చేసినట్టు వాగ్దాన విషయంలో ఎవరి తోడని ప్రమాణం చేశాడు ఆయన? ఇక దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడు. చేసినటువంటి మాటని అబ్రహాము నమ్మి ఓర్పుతో ఆ యొక్క వాగ్దానాన్ని పొందాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసేటువంటి అంశం ఏంటంటే, మన జీవితంలో ఓర్పు అనేది అవసరం. ఓర్పు లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. ఓర్పు లేకపోతే ఏది కూడా పొందలేము. మన జీవితంలో ఒక స్థాయికి రావాలంటే దాని వెనక ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఎన్ని మరి ఓర్పు క్రియలు ఉన్నాయనే విషయం మనం చూడగలం. మనం సహజంగా చూస్తుంటాం. ఒక వ్యక్తి అంత గొప్ప స్థానానికి పోయి గొప్ప డబ్బు సంపాదించుకొని ఒక మంచి స్థితిలో ఉన్నాడంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు భరించాడు, ఎంత ఓపిక పట్టాడు అనే విషయం మనం చెప్పుకుంటుంటాం. అలాగే దేవుని యొక్క దీవెన పొందాలంటే కూడా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే కూడా ఏం చేయాలా? ఓర్పు అనేటువంటిది మనకు ఖచ్చితంగా అవసరము. ఇక్కడ ఒక రైతుల గురించి దేవుడు మాట్లాడుతుంటాడు, వ్యవసాయ లాంగ్వేజ్ మాట్లాడతాడు. యాకోబు పత్రిక
5వ అధ్యాయం 8-9 వచ్చిన చదవండి, 7-8 వచ్చిన చదవండి. ఈ యొక్క ఓర్పుకి రైతుని దేవుడు ఒక మాదిరిగా మనకు పెట్టుతున్నాడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగియుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో చూశారండి. అంటే రైతుకు ఉన్నటువంటి శ్రమలు అన్ని ఇన్ని కావండి. మనందరం కూడా వ్యవసాయ ప్రాంతం నుంచి వచ్చినట్టు వాళ్ళం కదా, అందరం కూడా వ్యవసాయం చేసి వచ్చినటువంటి వాళ్ళని. ఒకవేళ ఈ కాలంలో ఈ జనరేషన్ ఉన్నట్టు కొంతమంది యవనస్తులకి అట్టి అనుభవాలు లేకపోవచ్చు. కనుక మనందరం కూడా రైతు యొక్క కష్టాలు ఎదురైనటువంటి వాళ్ళని. తొలకరి వర్షం పడ్డది మొదలుకొని కడవరి వర్షం పడ్డది వరకు అతనికి ఉన్నటువంటి కష్టాలు అన్ని కావండి. అతను ఏం చేస్తాడంటే ఆ యొక్క రాళ్ళు ఏరుతాడు, కంపేరుతాడు, దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసిన తర్వాత అంతటితో అయిపోలే. ఆ యొక్క పంట తన ఇంటికి వచ్చేంత వరకు ఎంత సహనం, టెన్షన్ ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. అక్కడ కలుపు మొక్కలు పెరుగుతాయి, అదొక టెన్షన్, దాన్ని తీర్చుకుంటాడు. కీటకాలు పడి పంటను తినేస్తుంటాయి, దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతుంటాడు. ఆ తర్వాత గాలిదుమ్ములు వచ్చి పంట కొట్టకపోయి పంట నాశనమే పరిస్థితులు ఉన్నాయి, దానికి ఓర్చుకుంటాడు. తర్వాత తుఫాను వచ్చి కూడా ఆ యొక్క పంటను ముంచేసే పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. ఇన్ని కార్యాలు ఓర్చుకున్నటువంటి ఆయన చివరికి ఆ యొక్క పంట తన ఇంటికి రావడానికి ఇన్ని కష్టాలు పడి వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటాడు అనేటువంటిది మనకు తెలుసు. దాదాపు 4 నెలలు 3 నెలలు పంట కోసం ఎదురు చూడాలి. ఈ మధ్యకాలంలో ఆయనకున్నటువంటి కార్యాలు అన్ని కావండి. ఎంత టెన్షన్ ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. ఈ విషయం వచ్చినప్పుడు నాకు చిన్న విషయం గుర్తొస్తుంది. నాకు ఒక 20-22 సంవత్సరాల వయసులో అంటే ఒకేసారి మాకు ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉండేది, బాడుగ. బాడుగంటే మాగాని అంటారు దాన్ని, నీళ్లు విస్తారంగా ఉంటాయి కదా. అలాంటి పొలంలో నాకు వివాహం అయిన తర్వాత నేను నా భార్య ఏం చేసేవాళ్ళం అంటే, మా నాన్న మా అమ్మ వ్యవసాయం చేయలేక వాళ్ళు పక్కన పోయారు. సరే నేను చేస్తా అని చెప్పి ఒక్కసారి పూనుకొని ముందుకు పోయాను. విత్తనాలు వేసాము, దున్నించి విత్తనాలు వేసాము. నాటేసిన తర్వాత మంచిగా పండింది అనుకున్నాం. ఆ సంవత్సరంలో తుఫాను వచ్చేసి అసలు 4 పుట్లు 3 పుట్లు వస్తాయి అనుకున్నది ఒక 2 పుట్లు 10 బత్తలు కూడా రాదు. అంటే అంత నష్టపోయాను మేము. అంటే ఇక అలాంటి దెబ్బలు ఒక రైతుకి ఒక సంవత్సరంలో పోయేది కాదని, ఇక అతను జీవితాంతం సంవత్సరం పడాల్సినటువంటి శ్రమలు ఉంటాయి. దాన్ని ఎంత ఓర్చుకుంటాడో లేదు. చూడండి ఏమన్నాడు దేవుడు, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపిక గమనించండి. అక్కడ మనం చదివే పాయింట్ ఏంటి? ఓపికతో ఏం చేస్తున్నాడు? కాసుకొనుసు దాని కొరకు కనిపెట్టుకుంది కదా అంటాడు. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము ఏం చేయాలంటే 8వ వచనంలో, ప్రభు రాకడ సమీపించినది గనక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయంలో స్థిరపరచుకునుడి అంటున్నాడు. కాబట్టి మనకి మన జీవితాల్లో ఏం కావాలి? ఓపిక, సహనము, తర్వాత ఆ యొక్క దేవునికి శాంతం అనేటువంటి కార్యాలను మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాంటి ఓపిక లేకపోతే మనం జీవితంలో ఏది కూడా సాధించలేము అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు కలిగినటువంటి ఈ యొక్క గుణాతిశయాన్ని దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా మన జీవితాల్లో కలిగినటువంటి వారుగా ఉండాలి. మన జీవితాల్లో లాంటి గుణాన్ని అలవర్చుకునేటువంటి వారుగా ఉండాలి. అలాంటి ఓర్పు లేకపోతే, అలాంటి సహనం లేకపోతే, అలాంటి దీర్ఘశాంతం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండటానికి కూడా పడుతుందండి, ఖచ్చితంగా పడదు. కాబట్టి మనం వ్యవసాయాన్ని చూశాం కదా, అతని యొక్క సహనము ఎంత గొప్పదో వర్ణించ వీలు పడదు అనే విషయాన్ని మనం చూశాం. పంట వేసిన దగ్గర నుంచి పంట కూర్చుకొని ఇంటికి వచ్చేంత వరకు కూడా అతనికి శోధన తప్ప, అంటే టెన్షన్ తప్ప ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండదు. మరి వాటన్నింటినీ అతను సహించుకుంటూ ఓర్చుకుంటూ ముందుకు పోయాడు. మరి మనం ఎలా ఉండాలి అంటే
ఆ విధంగానే ఉండాలి. ఆ విధమైన ఓర్పులు కలిగినటువంటి వారుగానే మన జీవితంలో మనం ముందుకు సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు కూడా అలాంటి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడుగానే ఉండి మనలో ఎవడు కూడా నశించకుండా అందరూ మార్పులు పొంది రక్షణ పొందాలని చూస్తున్నాడు. చదువుదాము వచ్చిన భాగము 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవాలని ఇచ్చి ఎంపక అందరూ మార్పులు పొందువాలని కోరుచు. చూశారండి, దేవుని యొక్క ఓర్పు సహనాన్ని మనం చూస్తున్నాం. మనలో ఎవ్వరు కూడా నశించుకోకూడదని చెప్పి మన ఎడల దేవుడు దీర్ఘశాంతాన్ని, సహనాన్ని, ఓర్పును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గుణాన్ని మనం కలిగినట్టు వారుగా ఉండాలి. సాటి సహోదరుని ఎడల ఓర్పు కలిగి ఉండాలి. సాటి సహోదరి ఎడల, సాటి మానవుని ఎడల దీర్ఘశాంతం కలిగినట్టు వారుగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. మన దేవుడు అలాగే మనం ఎవరిని కూడా నశించుకోకూడదని చెప్పి చూడండి, అక్కడ ఏమంటున్నాడు? కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానాలను గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవాలని ఇచ్చేపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. చూసారండి, దేవుని యొక్క సహనము ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారు, దేవుడు దేవుడు అసలు లేడేమో, దేవుడు తీర్పు తెచ్చలేమో, లేకపోతే భూలోకంలో అంతం రాదేమో అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పి చేయకుండా ఉండేటువంటి దేవుడు కాదు. కొంతమంది అనుకుంటున్నారు ప్రభు రాకడ గురించి ఏమైంది, ఆయన రాకడ ఆలస్యమేనే, అసలు వస్తాడా రాడా అని చెప్పి 4:3 వచనాల్లో వారు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క జలప్రలయం చేత ఆనాడున్నట్టు లోకాన్ని నాశనం చేశాడు. మరి ఈరోజు దేవుడు మనల్ని అగ్ని చేత నాశనం చేయడం కోసం, ఈ భూమిని అగ్ని చేత నాశనం చేయడం కోసము దేవుడు ఏం చేశాడు, మనకు ఒక పరీక్షను పెట్టి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 9వ వచనం అంటాడు, ఇది ఆలస్యం అని చెప్పి కొంతమంది అనుకున్నట్టుగా దేవుడు ఆలస్యం చేయవాడు కాడు. దేవుడు ఎవరిని కూడా నశించుకోకూడదని చెప్పి అందరూ మారుమనసు పొంది రక్షణ పొందాలని చెప్పే దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కూడా సాటి మానవుల ఎడల, సాటి సహోదరుల ఎడల మన జీవితంలో ఒక ఓర్పు అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. సహనం అనేది అవసరం, దీర్ఘశాంతం అనేది అవసరం. అలాంటి సహనం లేకపోతే, అలాంటి ఓర్పు అనేది లేకపోతే మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో పొందడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం యోగుని చూడొచ్చు. యోగు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. ఎంతో జాలి కనికరం కలిగినటువంటి వాడు, ఇప్పుడే ఓర్పు కలిగినటువంటి వాడు. ఏమన్నాడు తెలుసా? తన కుటుంబం పోయింది, తన ఆస్తిపాస్తులు పోయాయి, తన శరీరం కృషించిపోయింది, ఇక అన్ని పోయిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి ఓపికతో మాట్లాడినటువంటి సందర్భాన్ని యాకోబు ప్రస్తావిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు యాకోబు ఆయన గురించి. యాకోబు 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. యాకోబు 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఎంతో జాలియు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యోబు యొక్క గుణాన్ని ఈ రోజు మన ఎదుట చూపిస్తున్నాడు. ఎలాంటి సహనం ఆయన జీవితంలో ఉన్నది అనే విషయాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు. అంత సహనము కలిగినటువంటి వారుగా మనం ఉండాల్సినటువంటి వారమే. కొన్ని సందర్భాల్లో ఇక సహించేది లేదు, ఓర్చుకునేది లేదు, ఇక తాడో పెడి తెలుసుకుంటా అని చెప్పని అంటుంటాం. అది సరైనటువంటి భాష కాదు. మనం ఎప్పుడు కూడా
ఎదుటి వ్యక్తిని సహించుకుంటూ పోయినప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని అంటున్నాడు, ఎవరు తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరు తను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు అనే విషయాన్ని మనం తగ్గింపు కలిగి ఓర్పు కలిగి మనం ముందుకు పోతున్నట్లయితే దేవుడి తగిన సమయం ముందు మనం ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇచ్చిస్తాడు. అలాంటి మరి ఒక గొప్ప స్థానాన్ని పొందడం కోసము మనం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎదుటి వ్యక్తిని సహించుకుంటూ ఓర్చుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా పోయినప్పుడు దేవుడు ఒక దినాన్ని ఖచ్చితంగా మంచి స్థానంలో నిలబెడతాడు అనే దాంట్లో సందేహము ఏమాత్రం లేదు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనందరం కూడా ఎదుటి వారి నుంచి వచ్చే శ్రమలు కానీ, లేదా మన ఇంట్లో నుంచి వచ్చే శ్రమలు కానీ, లేదా మన యొక్క ఆఫీసుల్లో మనం పనిచేసే స్థలంలో నుంచి వచ్చేటువంటి శోధనలు కానీ, వాటిని ఏం చేయాలంటే ఓపికతో సహించుకుంటూ ముందుకు పోవాలి. ఎప్పుడైతే మనం నాకు ఈ వద్దు, నేను భరించలేను, నేను వీటిని వెదిలిపెట్టి పోవాలని చెప్పి అనుకుంటామో మనం సాధించలేము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు యొక్క సహనాన్ని గురించి మీరు ఒకసారి వెనక్కి పోయి చూసినట్లయితే ఆయన తూర్పు దేశ జనులందరిలో కూడా ఆస్తిపరుడుగా చెప్పబడ్డాడు, ధనవంతుడుగా చెప్పబడ్డాడు. అలాంటి యోబుకి విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నది. ఒకరోజు సాతానుతో దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబును చూసావా అని అంటాడు. ఆ ఊరికినే లేడు, నీ అందు ఆయన భయభక్తులు ఊరికినే కలిగి ఉండలేదు, నువ్వు ఆయన చుట్టూ కంచి వేశావు, అందుకనే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి ఆయన యొక్క ఆస్తి అంతా నువ్వు ముత్తేసి నేను వదిలిపెట్టి దూషించిపోతాడని చెప్పి దేవుణ్ణి సాతానుడు ప్రేరేపించడం జరిగింది. వెంటనే దేవుడు ఏం చేస్తాడు, సరే పర్వాలేదు, నువ్వు అతన్ని శోధించు, నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు సాతానుడు అతన్ని శోధిస్తాడు. మొట్టమొదట అతని యొక్క ఆస్తులు, కుమార్తెలు పోతారు, ఆస్తిపాస్తులు పోతాయి. చివరికి తన శరీరం అధికారులు మొదలుపు నడినెత్తులకు కురుపులతో నిండుకున్నటువంటి వాడి జబ్బుతూ ఉంటాడు. భార్య అంటుంది, ఇంకా ఎందుకయ్యా నువ్వు ఉండేది, ఏం వెలగబెడదాం అనుకుంటున్నావు, నువ్వు దేవుని దూషించి మరణం కాకూడదా అని అంటుంది. అప్పుడు ఏమంటాడు తెలుసా, మూర్ఖురాలు మాట్లాడినట్టు. మూర్ఖురాలు కూడా అంత ఆ సమయంలో భార్యను. మనమైతే మన చేతులు ఎదుట తీసుకుని ఇసేస్తాం, నువ్వు నన్ను అంత మాట అంటావు అని చెప్పి. కానీ ఆయన కనీసం మూర్ఖురాలని చెప్పి కూడా అనకుండా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మనం కీడు అనుభవించాలి, అది మేలే అనుభవించాలనా, కీడు అనుభవించకూడదా అని చెప్పి ఆ సమయంలో భార్యకి ఒక పాఠం చెప్తాం. తర్వాత అన్ని పోయినప్పటికీ కూడా, తన యొక్క కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయినప్పటికీ కూడా దేవుని యందు నా యొక్క విశ్వాసం నేను వదిలిపెట్టను, దేవుడు నన్ను శోధించి సువర్ణంగా మార్చేంత వరకు నేను నా యొక్క విశ్వాసం వదిలిపెట్టను అని అంటాడు. చూసారా ఎంత ఓర్పుందో, ఎంత సహనం ఉందో చూసారా. నా యొక్క సహోదరుడా, మన జీవితాలు అలాంటి సహనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది. అలాంటి సహనం లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సహించిన వారిని ధైర్యాన్ని కూర్చున్నాము కదా, మీరు యోబు యొక్క సహనాన్ని కూర్చుంటే ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు అంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ సహనము అనేటువంటిది మన జీవితాల్లో ఒక ముఖ్యమైనటువంటి గుణంగా మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం. ఈ గుణాన్ని మనం కలిగి ఉంటే ఎంత కష్టమైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా మనం ఏం చేయగలం, మనం సహించుకుంటూ లేదా వాటిని చేయించుకుంటూ ముందుకు సాగగలము అనే విషయాన్ని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు కూడా తన శిష్యుల ఏడుల మన ఏడులో కూడా ఆయన సహనం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్త 17:17 చదవండి. మత్తయి సువార్త 17:17. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును. రైట్, ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. తన శిష్యుడి యొద్దకు దెయ్యం పట్టినట్టు వాని యొక్క ఒక చిన్న కుమారుడు తీసుకుని వస్తాడు ఒక వ్యక్తి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారంటే ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, ఆ బాలుని స్వస్థపరచలేకపోయారు. అప్పుడు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నీ శిష్యుల యొద్దకు నాకు కుమారుడు తీసుకెళ్ళాను కానీ వారు స్వస్థపరచలేకపోయారు, వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని చెప్పి ప్రభు దగ్గర వాళ్ళు అప్లికేషన్ పెడతారు. పెట్టినప్పుడు 17వ వచనం అంటాడు, అందుకు యేసు,
విశ్వాసం లేని మూర్ఖతనం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును. సహనము, ఓర్పు, దీర్ఘశాంతము అనే గుణాన్ని గమనించాలి. యేసుక్రీస్తు నేటికి కూడా మనం సహిస్తున్నాడు. మారుతారేమో వీరు ఏ విధంగానైనా మారుతారేమో అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే సహిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే అనేక సందర్భాలని సాకుల్ని చూపిస్తూ ముందుకు పోతున్నాం. ఏం చేస్తుంటాం తెలుసా? కొద్ది రోజులు పోని, లేదా నాకు పెళ్లి కానీ, లేదా ఉద్యోగం రాని, లేకపోతే నేను ఇంకేమైనా బాగా బలపడిని, ఆ తర్వాత నేను మారుతాను అనేటువంటి వాటిని మనం చూపిస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు నేటి కాలంలో కూడా మనం సహిస్తున్నాడు. ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇలాంటి సహనం అనేటువంటిది దేవుని పిల్లలైన మనలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ సహనాన్ని ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు, ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దానికి ఒక ఉదాహరణ యేసుక్రీస్తు చెప్తున్నాడు, మనందరికి తెలుసు. ఏంటంటే, ఒక అన్యాయస్తులైనటువంటి విధవరాల దగ్గరికి, న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్తుంది. అతను దేవునికి భయపడేవాడు కాదు, మనుషులకు భయపడేవాడు కాదు. ఆ యొక్క వ్యక్తి అసలు మనుషులంటే లెక్క చేయడు, దేవుడు అంటే కూడా భయం లేదు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక స్త్రీ పోతే విలువిస్తాడా? అది విధవరాలు పోతే విలువిస్తాడా? విధవరాలంటే సాధారణంగా వాళ్ళకి మగదిక్కు ఉండదు కాబట్టి ఎవరు వారిని లక్ష్య పెట్టరు. కానీ ఆ యొక్క విధవరాలు పోయి ఏం చేసింది చూసింది. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 1-2 వచనం చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు. నిత్యము ప్రార్థన చేయుచున్నకు ఆయన వారితో ఉపమానం చేయటము, దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ముందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. వాళ్ళరా, ఈ యొక్క విధవరాలు తనకును తన ప్రతివాదికి ఉన్నటువంటి కార్యాన్ని న్యాయం తీసుకోవడం కోసం ఒక న్యాయాధిపతి దగ్గరికి పోవడం జరిగింది. ఈ న్యాయాధిపతి దేవునికి భయపడక మనుషులకు భయపడక లక్ష్య పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఇతని దగ్గరికి ఆమె ఏం చేసిందంటే, అయ్యా నాకు న్యాయం తీర్చము అని చెప్పి పోయి అడిగింది. అతను లక్ష్య పెట్టలే. పోయి అడుగుతుంది, లక్ష్య పెట్టట్లే. పోయి అడుగుతుంది, లక్ష్య పెట్టట్లే. చివరికి ఆమె విసుకగా ఓర్పుతో సహనంతో ఆ యొక్క న్యాయాధిపతిని పోయి బ్రతినాడటాన్ని చూసి అతనిలో ఒక మార్పు వచ్చేసింది. ఈ విధవరాలు రోజు వచ్చి నాకు గోజాడకున్నట్టుగా నేను ఏం చేస్తానన్నాడు, న్యాయం తీరుస్తాను అని చెప్పి ముందుకు వచ్చాడు. అలాగే దేవుడు కూడా మనకి 6వ వచనం 7వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవాలయమును తన్ను గురించి మొరపెట్టుకుంటుండగా న్యాయం తీర్చగా వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన ఏం చేస్తున్నాడు, దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. మనకు న్యాయం చేయడం కోసమే, మనకు సాయం చేయడం కోసమే, మనల్ని ఆశీర్వదించడం కోసమే, మనల్ని రక్షించడం కోసమే దేవుడు ఏం చేస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా ఇదే విధమైన గుణాశయాన్ని, ఇదే విధమైన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. అందుకనే దేవుడు మంచివారి ఎడలను చెడ్డవారి ఎడలను ఏం చేస్తున్నాడు, తన దీర్ఘశాంతాన్ని, తన యొక్క ఓర్పుని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్తలో చూడొచ్చు. ఏం చేస్తాడంటే, ఆయన నీతిమంతుల ఎడను అనీతిమంతుల ఎడను, మంచివారి ఎడను చెడ్డవారి ఎడను తన యొక్క సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరికీ సాయం చేస్తూనే ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి అని అంటే, లూకా సువార్త 6 30-36 లూకా సువార్త 6:35-36 మీరైతే ఎట్టి వాని గూర్చేయను సర్వోన్నతుని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి
కనికరము గలవారే ఉండునట్లు మీరును కనికరము గలవారే ఉండుడి. చాలు. అంటే ఈ యొక్క కనికరము అంటే దీర్ఘశాంతము, కనికరము 2 అంశాలు చూసాం కదా. మొదటి కొరింథీ 13:4 ఆ యొక్క అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేయాలి అని అంటున్నాడంటే, ఎవరిని గూర్చి కూడా నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుడును. మీరు సర్వోన్నతుని కుమారుడు అన్నట్టుగా మీరేం చేయాలి అని అంటున్నాడంటే, ఆయన కృతజ్ఞత లేని వారేడను దుష్టుల ఏడను ఉపకారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా మంచివారి ఏడను చెడ్డవారి ఏడను మీరు మేల్చి చెప్పిన వారుగా ఉండాలి. మీరు శత్రువులను ప్రేమించేట వారుగా ఉండాలి. మీరు అందరి ఏళ్ళ దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనం చూసినట్లయితే పౌలు కూడా తన యొక్క జీవితంలో తన సేవా పరిచర్యలు ఎప్పుడు కూడా విసుకలే, ఎప్పుడు కూడా అధైర్యపడలే, ఎప్పుడు కూడా సహనాన్ని, ఓర్పును కోల్పోవాలి. మనం కూడా మరి దేవుని యొక్క సేవలో కొన్ని సందర్భాల్లో మనకు అవమానాలు వస్తాయి, అపహాసాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఏమీ చేయకపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అవమానాలు వస్తాయి. ఏం చేయాలంట? మనం ఓర్చుకోవాలి. తిరస్కారం అంతా ఓర్చుకునేటువంటి ప్రభువుని ఏం చేయాలా? మనం మనసులో పెట్టుకోవాలి. ఎబ్రియీయులకు రాసిన పత్రిక 12:1-3 చూడండి. మన ప్రభు ఏం చేశాడు? ఎబ్రియీ 12 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపక్షమున ఆసీనుడైనాడు. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభు యొక్క గుణాన్ని మన ఎదుట ఒకసారి చూపిస్తున్నారు. ఆయన ఏం చేశాడంట? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, అంటే 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరుల గురించి చెప్తున్నాడు. అనేక మంది సహోదరుల గురించి, సహోదరుల గురించి చెప్తున్నాడు. అందువలన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులలో పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి ఎవరిని మన యొక్క మనసులో పెట్టుకోవాలి? విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఏం చేయాలి? ఓపిక అనేది మనకు కలిగి ఉండాల్సిన అవసరం. ఏం చేస్తామంటే ఏదైనా ఇంటర్వ్యూకి పోతాం, జాబ్ ఇంటర్వ్యూకి లైన్లో నిలబడాలంటే 1 గంట నిలబడ్డాకనే నా వల్ల కాదు, ఈ ఉద్యోగం వచ్చింది రాకపోయింది, నా బుద్ధులు ఏం చెప్పి పాలించేటువంటి వాళ్ళు మనం ఉన్నాం అనేక సందర్భాలు. అలాంటి మన తొందరపాటి కార్యాలు కలిగి ఉన్నట్లయితే మనం దాన్ని పొందలేము. అది 1 గంట అయినా 2 గంటలైనా, మధ్యాహ్నం 1 గంట అయినా, 4 గంటలకు మన లిస్ట్ వచ్చినా కానీ మనం లైన్ లో ఉన్నప్పుడు దేవుడు ఆ లాస్ట్ మూమెంట్ లో నిన్ను ఆస్వాదించవచ్చు. కాబట్టి ఏం చేయాలంటే ప్రభువుని మనసులో పెట్టుకోవాలి. ఏం చెప్తున్నాడు? విశ్వాసంలో కర్తయో దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపిక అన్నప్పుడు కుటుంబాల్లో సమస్యలు ఉంటుంటాయని చెప్పి మనకు తెలుసు. లేదా మనం ముందే మాట్లాడాం, మనం పనిచేసే స్థలాల్లో సమస్యలు ఉంటాయనే విషయం తెలుసు. సమాజంలో మనకు వచ్చేటువంటి సమస్యలు ఉంటాయనే విషయం మనకు తెలుసు. ఇలాంటి వాటన్నిటిలో కూడా మనం రాణించాలి అంటే, ఇలాంటన్నిటిలో కూడా మనం చేయించాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి. వీటన్నిటికీ మాదిరిగా మనకు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసును మన యొక్క హృదయంలో పెట్టుకుని, మనసులో పెట్టుకుని మనం ఓపికతో పరిగెత్తుతాము అని అంటున్నాడు. ఆయన ఏ విధంగా పరిగెత్తాడు ఒకసారి చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, ఏముందంటే ఆయన ఎదుట ఒక ఆనందం ఉన్నది. పరలోకంలో ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట కుడిపార్శ్వను కూర్చుండి దేవుని యొక్క మరి దయచూపున ఆయన అధికారం చేసే భాగ్యం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆ ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, సహనము మన గమనించాలి, సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటాడు. అదే విధమైనటువంటి
గుణమైనటువంటి మరి సహనము మనం కలిగి ఉండాలి. 3వ వచనం చెప్తున్నాడు, మీరును అలసటపడకయు మీ ప్రాణములు వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను మీరు తలంచుకునండి. ఓర్చుకున్న ఆయనను మనం తలంచు. భర్త ద్వారా సమస్యలు వచ్చాయి, నేను ఓర్చుకోలేనయా, నాకు ఈ యొక్క ఆయన కావదు, నేను వెళ్ళిపోతాను. లేదా భార్య ద్వారా ఏదైనా సమస్యలు వస్తే నాకు ఈ అమ్మాయిని అంటే నా వల్ల కాదయా, నన్ను వదిలిపెడతాను అని అంటే ఖచ్చితంగా కుటుంబం ముందుకు ఏం చేయాలి అంటే ఓర్చుకోవాలి, సహించాలి. ఆ విధంగా సహించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనకి యేసుక్రీస్తుని ముందు పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఓర్చుకున్నాడు, ఆయన సహించాడు. ఏ విధమైన శ్రమలు అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే ఆయన రక్తం కారినంతగా శిలువ మరణం పొందేంత వరకు ఓర్చుకున్నాడు. అంతకంటే గొప్ప శ్రమలు మనకు వస్తున్నాయండి? అంతకంటే గొప్ప శోధనలు మనకి ఏమైనా వస్తున్నాయా? లేవు. అలాంటి శోధనలైనా శ్రమలైనా ఆయన ఓర్చుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క శిష్యులంగా, ఆయనకు బిడ్డలంగా మనం ఏం చేయాలి? మరి దేవుని కార్యాలు ఓర్చుకుని ముందుకు సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. చివరిగా ఒక వచనం చూసుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం ఇప్పుడు మనసదండి నీకు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అరే ఇక్కడ ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నీ క్రియలను, కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకరని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుతున్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము సహనము కలిగి అలయకుండా లేదా విసక్కకుండా మనం ఏం చేయాలంటే ఈ యొక్క గుణాతిశయాన్ని కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనకి ఏం చేస్తాడు? తాను చేసినటువంటి వాగ్దానమైనటువంటి నిత్య జీవము అనేటువంటి వాగ్దానాన్ని మనకి ఇస్తాడు. అది కనుక మనం చేయకపోతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉన్నదా అంటే ఎట్టి పరిస్థితులు లేదండి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, 1 కొరింథీ 14వ అధ్యాయం 4వ వచనం మనం చదివాం. ప్రేమ దీర్ఘకాలము సహించును అని చెప్పి మనం చూసాం. ఇలాంటి సహనము అనేటువంటిది, దీర్ఘశాంతం అనేటువంటిది, ఓర్పు అనేటువంటిది మన జీవితాల్లో మనం కనపరచడం కాక, ఆ విధమైనటువంటి గుణాతిశయం ఒకవేళ నాలో లోపంగా ఉన్నట్లయితే నేను దేవుని అడగాలి, అయ్యా నాకు జాలి దయచేయి, నాకు దీర్ఘశాంతం దయచేయి. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మనం అలాంటి గుణాతిశయం కోసం అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఎవరిని గద్దించడు, అందరికి ధారాళంగా దయచేయ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఓపికతోనట్టు మీ అందరం కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇప్పటి వరకు చక్కటి సందేశాన్ని బోధించిన దైవజనులు అప్పుడు కేంద్రరావు మాస్టర్కి ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభురాత్రి భోజనం ఉందండి. ప్రభురాత్రి భోజనాన్ని నడిపించవలసిందిగా సహోదరులు పాల్గొని గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.